శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855583632. ఛానల్లోకి స్వాగతము. ఈ రోజున తులారాశి వారి జాతకులు ఒక బంధం మిమ్మల్ని రెచ్చగొడుతుంది, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. నిత్యం భగవంతుణ్ణి స్మరించుకుంటూ రాబోయే ప్రమాదం నుండి బయటపడాలంటూ భగవంతుణ్ణి వేడుకోండి. ఆ యొక్క బంధం మిమ్మల్ని ఖచ్చితంగా నాశనం చేసేందుకు ఇత్యాది ప్రయత్నాలు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. కావున ఈ రోజు తిప్పికొట్టే ప్రయత్నం తప్పక చేయాల్సిందే, లేకుంటే కలిగేది నష్టమే. అసలు ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఒక బంధం మిమ్మల్ని రెచ్చగొడుతుంది. జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ తల్లి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, ఇతరులతో కూడా గొడవ పెట్టుకునే విధంగా మిమ్మల్ని రెచ్చగొడతారు. దీనికి కారణం వారికి మధ్య జరిగిన ఒక గొడవ. అంటే ఉదాహరణకు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు, ఒకవేళ పురుషులైతే గనక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ తల్లి గురించి ఏమైనా రెచ్చగొట్టే మాటలు చెప్పొచ్చు. ఒకవేళ మీ తల్లి మీ యొక్క భార్య గురించి ఏదైనా రెచ్చగొట్టే మాటలు పుట్టించవచ్చు. మీరు వాస్తవాన్ని గ్రహించలేకపోవచ్చు. చెప్పిన మాటలను భుజానికెత్తుకుని గొడవ, ఘర్షణకు ఈ యొక్క విషయాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. తోబుట్టువు మీ యొక్క భార్య మీద చెప్పవచ్చు, భార్య మీ యొక్క తోబుట్టువు మీద చెప్పొచ్చు. అలాగే స్త్రీల విషయంలో కూడా ఇలాగే జరగడము. అలాగే స్త్రీల విషయంలో కూడాను ఎవరితో అయినా సరే మీరు క్లోజ్ గా ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా మీకు గొడవ పెట్టడానికి ఆ యొక్క స్త్రీ ప్రయత్నం చేయడం, లేకపోతే ఆ స్త్రీతో వారికి పడకపోవడం వల్ల మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీతో మాటలు మాట్లాడడం. మీ గురించి వారు ఏదైనా మాట ఇదివరకు వారితో చెప్పి ఉంటే గనక ఆ మాటకు 4 మాటలు జోడించి గొడవ క్రియేట్ చేయడం కావచ్చు. ఇటువంటి ఇత్యాది ప్రయత్నాలు ఈ రోజు జరగబోతున్నాయి. అయితే ఈ రాశికి చెందిన పురుషులు కానీ, స్త్రీలు కానీ, ఎవరి విషయంలో అయినా సరే, స్నేహితుల విషయం కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, జాగ్రత్త. ఏ బంధమైనా సరే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారనుకోండి, అంటే తను ఎవరైనా కావచ్చు, మీకు ఎంత క్లోజ్ గా ఉన్నవారు అయినా సరే కావచ్చు, మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు అంటే అవతల వ్యక్తితో మీరు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. గొడవ పెట్టుకోకుండా పరిస్థితి అంచనా వేసే ప్రయత్నం తప్పక చేయండి. ఎందుకంటే ఈ విధంగా గొడవలు పెట్టుకుంటూ పోతే గనక బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు పనికిరావు. ఈ విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరము. ఎవరి గురించి ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆవేశపూరిత నిర్ణయాలు మంచివి కావు. కఠినంగా, దురుసుగా మాట్లాడితే అది మీ యొక్క బంధం విచ్ఛిన్నం చేయడానికి కారణభూతమవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తప్పక తీసుకోండి. మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశివారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారి ముందుకు ఒక కీలక అవకాశం వస్తుంది. కానీ ఆ అవకాశం మీకు ఆశాజనకంగా, సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కానీ ఏ అవకాశం కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ అవకాశం రాకపోయినా మరొక అవకాశం మీ ముందుకొస్తుంది. కానీ ఆ అవకాశాన్ని మీ చేతుల ద్వారా మీరే జారవిడుచుకునే స్థితి కూడా కనిపిస్తుంది. ఎటువంటి నిర్ణయం అయినా సరే కుటుంబ సభ్యులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు. ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక వ్యాపారస్తులు మీ వ్యాపార జీవితం మీద కీలక నిర్ణయం తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా సమయం అనుకూలము. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ రోజు వ్యాపార విస్తరణ కోసం, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. అలాగే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన పని
మరలా మొదలవుతుందని చెప్పొచ్చు. చాలా రోజులుగా ఎవరితో అయినా సరే విభేదాల రీత్యా దూరంగా ఉంటుంటే ఆ విభేదాలు పరిష్కరించుకుని వారితో కలిసిపోయే అవకాశం కనిపిస్తుంది. బంధాన్ని నిలుపుకుంటారు. నరదృష్టి ప్రభావం వల్ల కొన్ని అంశాల్లో జాగ్రత్త అవసరము. చుట్టూరానే తిరుగుతున్న కొంతమంది శత్రువులు ఉన్నారు. అది పనిచేసే చోట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. వారిని గమనించే ప్రయత్నం తప్పక చేయండి. మీరు ఉన్నతంగా ఉంటే చూసి ఓర్వలేక గొడవలు పెట్టడానికి కూడా ప్రయత్నించవచ్చు. బయట వ్యక్తులు అయినా సరే ఎవరైనా మిమ్మల్ని అభిమానిస్తుంటే వాళ్ల దగ్గర నెగటివ్ గా ప్రచారం చేసే వ్యక్తులు కూడా మీ చుట్టూరా ఉన్నారు. అటువంటి వారి విషయంలో తగిన నియమాలు, జాగ్రత్తలు పాటించండి. స్నేహితుల ఎంపిక విషయంలో జాగ్రత్త. చెడుని కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించొద్దు. మీ యొక్క జీవితంలో మంచి కోరుకునే వారిని బయటకి వెళ్లనివ్వద్దు. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ నిత్యం శివారాధన చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా తప్పక పాటించండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్.